హల్లెలూయా. దేవుడు తన కృపలో ఈ దినాన సజీవ లెక్కలో నిలవబెట్టి ఈ మొట్టమొదటి తేదీ మార్చి నెలలో మనకు తోడయ్యుండి మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో సమకూడి ఉన్నట్టుకు దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చాలండి. అక్కడే 21వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 21వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను అన్నవాడును, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండు. చాలండి. జయించేటువంటి జయ జీవితమును గురించి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము ఓడిపోవాలని కాదు. దేవుని యొక్క ఉద్దేశము కొంతవరకు మాత్రమే సాగాలని మన పట్ల ఆయన ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉంది. మనం ప్రయాణిస్తూ ఉన్నామనంటే ఆ ప్రయాణంలో గమ్యానికి చేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వపు క్రింద వారి యొక్క బ్రతుకులు జీవిస్తూ వారు కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి దినాలను గుర్తించినటువంటి దేవుడు ఐగుప్తు నుంచి విడిపించబడడం మాత్రమే కాదు దేవుడు కోరుకుంది, విడిపించబడిన వారు కనానుకు చేరాలి అనేది దేవుని ఉద్దేశం. ఆయన గమ్యము లేకుండా నీకు నాకు విడుదలను ఇవ్వడు. ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చిన తర్వాత మనలను గమ్యానికి చేర్చాలన్నటువంటి తపన కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జయ జీవితాన్ని నీలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. జయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. జయించే అనుభవాన్ని నీవు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో కలిగినటువంటి ఆటుపోట్లను ఆయన వారందరికీ అధిగమించేటువంటి శక్తినిచ్చినప్పటికీ వారు అరణ్యములో సనిగి గొనిగి వారంతట వారు గమ్యానికి చేరలేకపోయారే తప్ప ఆయన ఉద్దేశము కనానుకు చేర్చాలన్నటువంటి ఆలోచనే. ఆ గమ్యానికి చేరేటువంటి క్రమంలో వారు చూపించినటువంటి ఆసక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి దేవుడు వారిని గమ్యానికి చేర్చేవాడై ఉన్నాడు. ఆయన గమ్యానికి చేర్చాలనే ఆ ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో పోషించిన వాడుగా ఉన్నాడు, దాహమును తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు, సముద్రమును దాటించిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నటువంటి ఆలోచన మనం గమనించినట్లయితే ఒక మాట ఇక్కడ అంటాడు, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. ముగింపులో కూడా ఆయనే ఉంటాడు. ప్రారంభములో ఉన్న దేవుడు ముగింపులో కూడా ఉంటాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించినటువంటి దేవుడు ఆయనే ఒకానొక దినాన
ఆకాశమును భూమియు గతించిపోతాయని చెప్పాడు. అంటే ప్రారంభించినటువంటి దేవుడే ముగించే దేవుడై ఉన్నాడు. ప్రారంభంలో ఉన్న దేవుడే ముగింపులో కూడా ఉన్నవాడై ఉన్నాడు. నేనే అల్ఫయు ఒమేగయు అని అంటా ఉన్నాడు. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అని అంటా ఉన్నాడు. నేనే ప్రారంభము, నేనే ముగింపు అని అంటా ఉన్నాడు. కనుక ప్రారంభించినటువంటి దేవుడు తన ఉద్దేశంలో నీకు, నాకు, మనందరికీ ఆయన హృదయంలో దాగినటువంటి ఆలోచన ఏమిటి అంటే నేను జయించి ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి మనం ఏమై ఉండాలి? మనము కూడా జయ జీవితాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. జయించే అనుభవాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. విజయము అనేది మన జీవితంలో చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసంలో నీవు ఎదగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆత్మీయతలో నువ్వు బలపడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ప్రారంభించినటువంటి దేవుడు ముగింపులో కూడా నీ పనిని చూడాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన సెలవిస్తా ఉన్నాడు, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడు మనకి దేవుడుగా ఉండాలి అంటే, ఆయన మనకు తండ్రిగా ఉండాలి అనంటే, మనము ఆయనకు కుమారులమై ఉండాలి అనంటే జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో మనము జయాన్ని పొందాలనేటువంటి తపన కలిగినటువంటి వారమై ఉండాలి. ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కాదు, కానీ మనం చేస్తున్న పనిలో మనము జయ జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి. పనికి వెళ్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు సాయంత్రానికి కూలి రావాలని ఆశిస్తామా లేదా? లేదా ఒక డ్యూటీ చేస్తున్నాం, నెల అయ్యేసరికి ఆ జీతం రావాలని కోరుకుంటామా లేదా? ఏదో ఊరికి అలా పోయి ఇలా రావాలని ఎవరన్నా అనుకుంటారా? దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన నిన్ను నన్ను భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా చూడాలని కోరుకుంటున్నాడు. ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నీవు కొనసాగుతూ ఉండగానే నీ భక్తి నీకు విజయాన్ని చేకూర్చేదై ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆశించినటువంటి ఆలోచనకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. బాప్తిస్మము తీసుకున్నటువంటి నీవు నేను మన ముగింపు కూడా శ్రేష్టమైనదిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచన మనం గమనించినట్లయితే, దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించుచున్నాను. జీవ జలపు బుగ్గలలోని నీటిని మనకు ఆయన ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడట. నువ్వు కూర్చుని ఆ జీవ జలాన్ని త్రాగటమే. దేవుడు తన దాసుని ద్వారా, దేవుడు తన వాక్యము ద్వారా ఈ వాక్యమును నీకు బోధిస్తా ఉన్నప్పుడు, ఆ జీవ జలపు ఓటను నీకు ఉచితముగా ఆయన అందిస్తా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని తీసుకొని త్రాగడానికి, దాని హృదయంలో పదిలపరచుకోవడానికి, ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వడానికి నువ్వు కనుక ఆసక్తి చూపించగలిగితే నీ ప్రయాణము సాఫీగా కొనసాగడానికి కారణమవుతుంది. అంటే వాక్యమును నీకు నాకు మనకు ఆయన ఉచితముగా అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏదో కోట్లు వస్తాయని చెప్పని ఇక్కడ నుంచున్నానా? దేవుని పిలుపు, దేవుని యొక్క భారము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము ఏమై ఉంది? ఊరకనే పని పాట లేకుండా ఇక్కడ నుంచొని మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదండి. ఎంతో భారముతోటి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నా మనసులో దేవుడు పెట్టినటువంటి భారం. ఏమిటా భారం? దేవుడు పిలిచాడు. నా పని నేను చేసుకుంటూ ఉండగా ఆయన పిలిచినటువంటి పిలుపుకు వెంటనే సరెండర్ అవ్వడానికి దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను తాకినప్పుడు నేను వెంటనే ఆయనకు లోబడడానికి ఇష్టపడ్డా. లోకంలో చాలా మార్గాలు కనబడుతున్నాయి. నేను కూడా సంపాదించుకోవడానికి, నేను కూడా ఆయా రకాలైనటువంటి మార్గాల గుండా ప్రయాణించడానికి, అంటే మిగిలిన వారందరికీ చేత అయినటువంటి పనులు నాకు చేత కావా? మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఉద్యోగాలు నాకు చేత కావా? మిగిలిన వారికి ఉన్నటువంటి చదువు నాకు లేకుండా పోయిందా? అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ దేవుని పిలుపు ఉంది. దేవుడు పిలిచాడు.
ఆ పిలుపుని బట్టి ఈ స్థలమున ఈ క్షణాన ఇక్కడ నిలవబడి ఉండటానికి కారణమైంది. ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తములో నీవైనా నేనైనా కొనసాగుతా ఉన్నా. కాబట్టి వాక్యము మనకి వినబడతా ఉన్నప్పుడు ఆ వాక్యమును మనము ఆధారం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి జయ జీవితాన్ని పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను చేస్తున్నటువంటి నా ప్రయాణంలో నేను జయ జీవితాన్ని పొందాలి. నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రయాణంలో నీవు కూడా జయ జీవితాన్ని పొందాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురిలో అట్టి దేశములో నుండి ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్నాడు. ఒక ముగ్గురు వ్యక్తుల గురించి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనించే దేవుడై ఉన్నాడు. మన నడక ఏమైందో, మన ఆలోచన ఏమైందో, మన మార్గం ఏమైందో ఆయన గమనించి చూచేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక ఆకాశం నుండి భూమి తట్టు ఆయన తేరి చూచేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన చూచినప్పుడు ఆ ముగ్గురు యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన గమనిస్తా ఉన్నాడు. ఎవరి గురించి? ఇదిగో నోవహు, దానియేలు, యోబును అను ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. చాలా ఎంత భక్తి కలిగినటువంటి జీవితంలో వారు కొనసాగారో దేవుడు ఆ ముగ్గురిని ఎంచుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేనిలో తక్కువైనటువంటి వారు కాదు, దేనిలో వారు వెనకబడినటువంటి వారు కాదు. దేవుణ్ణి నమ్మారు, అది వారికి నీతిగా ఎంచుకున్నారు, ఆ నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. మనం ఒకసారి యోబుని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు దేనిలో తక్కువ? ఊజు దేశంలోనే గొప్పవాడట. అంత మాత్రమే కాదు, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. తనకంటే గుడ్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? తన దేశంలోనే ఆస్తిపరంగా ఉన్నతమైన వ్యక్తి, తన దేశంలోనే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, యథార్థవంతుడని పిలువబడ్డాడు దేవుని చేత, నీతిమంతుడని పిలువబడ్డాడు దేవుని చేత. కావలసినటువంటి ప్రతి విషయంలో కూడా అతడు చాలా పర్ఫెక్ట్ అని చెప్పని పిలువబడ్డాడు. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి ఉదయమునే లేచి బిడ్డలందరి కొరకు అతడు నిత్యము ప్రార్థన చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అతని ప్రార్థన ద్వారా తన ఇంటి చుట్టూ కూడా కంచెగా దేవుని యొక్క కాపుదల పెట్టుకున్నటువంటి గొప్ప భక్తిపరుడు అండి ఈ యోబు. ఇలాంటి యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమ తాను చూడబోయేటువంటి గొప్ప జయ జీవితానికి ఏమాత్రం కూడా ఆటంకంగా మారలేదు. ప్రయాణిస్తూ ఉన్నటువంటి క్రమంలో, నీతిగా ఉన్న క్రమంలో, భయభక్తులు కలిగినటువంటి క్రమంలో, యథార్థత కలిగినటువంటి క్రమంలో, నీతిమంతుడని పిలువబడినటువంటి క్రమంలో, ఊజు దేశంలో గొప్పవాడని పిలువబడుతున్న క్రమంలో ఏదైతే తన దగ్గర ఉందో సమస్తమును కోల్పోయినటువంటి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుని యొక్క భక్తిని అతడు వెల్లడిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు,
యోబు తన నీతిని కాపాడుకున్నాడట, తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, తన గొప్పతనాన్ని కాపాడుకున్నాడు. ఎలాగో తన నోటి మాట చేత. కనుక యోబు యొక్క జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు అనబడేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు? అపవాదిని జయించగలిగాడు. యోబు అనబడేటువంటి వ్యక్తి అపవాదిని జయించగలిగాడు. ఎందుకనంటే తన నష్టానికి కారణం అపవాదే, తన కష్టానికి కారణం అపవాదే, తన యొక్క సమస్తను కోల్పోవడానికి కూడా కారణం అపవాదే. దేవుణ్ణే గనక అతడు గనక ఒప్పించుకోకపోతే దేవుడు అతన్ని మొత్తకుండా ఉండేవాడు. ఇదిగో అపవాది పెట్టినటువంటి తొందరను బట్టి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి విధానంలో యోబు మొత్తబడ్డాడు. ఇప్పుడు సాతానుడు అనుకుంటున్నాడు యోబు నోటి మాట మారిపోతుంది అనుకుంటున్నాడు. యోబు ఇక దేవుణ్ణి దూషించడమే తరువాయి అనుకుంటున్నాడు. ఇక దేవుణ్ణి విసర్జించడమే యోబు చేయాల్సిన పని అనుకుంటా ఉన్నాడు. ఇదిగో ఎవరి మాట వినలేదనుకున్నాడో ఏమో కానీ తన భార్యని కూడా ప్రేరేపించి ఇంకనూ నీ భక్తిని విడిచిపెట్టవా, ఆయన దూషించి నీవు మరణము కమ్మని అట్ట కూడా ప్రేరేపించాడు. కుయుక్తి కలిగినటువంటి అపవాది యొక్క ఆలోచనని గమనించినటువంటి యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఏది వినాలో, ఏది గ్రహించాలో, ఏది తెలుసుకోవాలో, ఏది మంచి మాటో, ఏది కీడు మాటో గ్రహించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు యోబు అయి ఉన్నాడు. చాలాసార్లు మనకు గనక ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, చిన్న కష్టం వచ్చిందనుకో, దేవుడు నిన్ను పట్టించుకోలేదు, దేవుడే గనక పట్టించుకుంటే నీకు ఈ కష్టం ఎందుకు వస్తుంది అని అనగానే మన భక్తిని పక్కన పెడతాం, మన భయభక్తులను పక్కన పెడతాం. ఇక వారి మాటే మనకు వేదంగా కనబడుతుంది. సాతానుడు చాలామంది వ్యక్తుల యొక్క నోటి మాట చేత మన విశ్వాస జీవితమును బలహీనపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి యోబు కుయుక్తిగా పలికినటువంటి తన భార్యతో అంటున్నాడు, మేలు అనుభవించినటువంటి మనం ఈరోజు కీడు అనుభవిస్తే తప్పేంటి? దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీన్ని బట్టి యోబు అపవాదిని జయించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది, దానియేలు అనబడేటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, దానియేలు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. దానియేలు అనబడేటువంటి వ్యక్తిని యెరూషలేము అనబడేటువంటి ప్రాంతంలో నుండి చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. ఎందుకోసం? వీరిని రాజు ఎదుట ఒకానొక దినాన వారు నిలబెట్టుకొనవలనని, ఇతడు జ్ఞానము కలిగినటువంటి వారు, లేదా పేరు కలిగినటువంటి వాడు, లేకపోతే అతడు ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే అక్కడ అంటాడు 3వ వచనంలో, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి
కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. చాలండి. రాజు యొక్క ఆలోచన ఏమిటంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, అలాగే సకల విద్య యందు ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏ పామరుడు కాదు, ఏ అజ్ఞాని కాదట. ఇతనికి ఇచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, ఇతడు జ్ఞానము కలిగిన వాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, అలాగే తత్వజ్ఞానము తెలిసిన వాడై, సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానము కలిగినటువంటి వాడు, అలాగే లోపము లేని సౌందర్యమును కలిగినటువంటి వాడట. ఎన్ని క్వాలిటీస్ దానియేలులో ఉన్నాయి. దానియేలు కూడా ఏమీ తీసివేయడానికి తక్కువైనటువంటి వాడు కాడు. ఇన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన వాడు, అందములోను, జ్ఞానములోను, సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడై, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి రాజు తినేటువంటి భోజనాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకోసం అంటే, రాజు దగ్గర ఉండాలి అంటే వారు కూడా ఇంకా రాజుకు తగ్గ మనుషులుగా కనబడాలని రాజు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు? ఇతని యొక్క ఆలోచన ఏమిటంటే, రాజుకు తీసుకొచ్చేటువంటి భోజనము కాబట్టి ఎరిగినటువంటి దానియేలు, ఇదిగో రాజనగరానికి వచ్చాను. ఎందుకోసం వచ్చాను? నేను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగి